భారతీయ పురాణాల లోతుల్లో దాగి ఉన్న రహస్యాలు అవి మనల్ని అబ్బురపరుస్తాయి. కాలగమనంలో మరుగున పడిన ఎప్పుడూ వినని ఆ 10 అద్భుత రహస్యాలను వెలికితీద్దాం. ఇవి పాత గ్రంథాలలోని గూఢమైన అధ్యాయాలను వెలికితీసినంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. 1. ఒక మహత్తర జ్ఞాని అయిన అష్టావక్రుడు తన తల్లిదండ్రుల శాపం వల్ల 8 వంకర్లతో జన్మించిన తన అపారమైన జ్ఞానంతో గొప్ప పండితులను ఓడించాడు. ఇది శారీరక లోపాలు జ్ఞానానికి అడ్డుకావని నిరూపిస్తుంది. 2. రూరు మహర్షి తన ప్రేయసి ప్రమాదవశాత్తు పాము కాటుతో మరణించినప్పుడు తన జీవితంలోని సగం ఆయుష్ను ఆమెకు తిరిగి ప్రాణం పోయడానికి త్యాగం చేశాడు. ఇది అపురూపమైన ప్రేమకు నిదర్శనం. 3. సృష్టి ప్రారంభంలో బ్రహ్మవిష్ణువుల మధ్య తారసపడిన శివుడు తన దివ్యమైన ఆది అంతం లేని నిరాకార రూపమైన లింగం నుండి వారికి తన సర్వోన్నత స్వభావాన్ని నిరూపించాడు. ఇది విశ్వానికి మూలమైన శక్తికి ప్రతీక. 4. వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు 3 అడుగులతో లోకాలను కొలిచాడని మనకు తెలుసు. కాని ఈ చర్య కేవలం ఒక భూమిని కొలవడం కాదు, అది సత్యం ధర్మం న్యాయం అనే 3 సూత్రాలతో విశ్వాన్ని పాలించవచ్చని సూచించే ఒక లోతైన తాత్విక పాఠం. 5. యయాతి మహారాజు కుమార్తె మాధవికి అసాధారణమైన వరం ఉంది. ప్రతిసారి కన్యత్వాన్ని తిరిగి పొందే శక్తి. ఆమె తన తండ్రి కోసం 4 రాజులకు భార్యగా ఉండి వారికి 4 కుమారులను ఇచ్చింది. ఇది ఒక కూతురు చేసిన అసాధారణ త్యాగం. 6. సముద్ర మథనం నుండి వెలువడిన హాలాహలాన్ని శివుడు తాగి తన కంఠంలో నిలుపుకున్నాక దాని వేడిని తగ్గించడానికి దేవతలు చంద్రుడి నిగంగానదిని ఇతర శీతలీకరణ శక్తులను ఆయనకు సమర్పించారు. ఇది విశ్వ సమతుల్యతకు దేవతల ఐక్యతకు నిదర్శనం. 7. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా నరసింహుడు తీవ్రమైన కోపంలో ఉండగా దేవతలు భయపడి శివుడిని ప్రార్థించగా శివుడు శరభ అవతారం ధరించి అగ్నిజ్వాల లాంటి నరసింహుడిని శాంతపరిచాడు. ఇది విశ్వంలో ధర్మాన్ని నిలపడానికి దేవతల మధ్య ఉన్న గొప్ప సమన్వయాన్ని చూపుతుంది. 8. అయోధ్య అనే పేరుకు యుద్ధం చేయబడనిది అనే అర్థం. పూర్వం దేవతలు రాక్షసులు ఈ భూమిపై యుద్ధం చేయవద్దని ఒక అద్భుతమైన ఒప్పందం చేసుకున్నారు. అందుకే ఇది శాంతికి సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. 9. వ్యాసుడి తల్లి సత్యవతి పూర్వజన్మలో మత్స్యగంధిగా జన్మించింది. ఆమె శరీరం నుండి చేపల వాసన వచ్చేది. పరాశర మహర్షి అనుగ్రహంతో ఆమె ఆ వాసనను కోల్పోయి సుగంధభరితమైన గంధవతిగా మారింది. ఇది భక్తి తపస్సుల శక్తిని చూపుతుంది. 10. బలరాముడు తన సోదరి సుభద్ర వివాహం కోసం సముద్రుడిని ఆశ్రయించినప్పుడు సముద్రుడు అతన్ని పట్టించుకోలేదు. కోపంతో బలరాముడు తన నాగలితో సముద్ర గమనాన్ని మార్చడానికి ప్రయత్నించి సముద్రుడిని క్షమాపణ వేడుకునేలా చేశాడు. ఇది ఒక గొప్ప యోధుడి పట్టుదలకు నిదర్శనం. ఈ రహస్యాలు చీకటిలో మెరిసే అత్యంత అరుదైన వజ్రాలను కనుగొన్నంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ అద్భుతమైన రహస్యాల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.